హలో గైస్, వెల్కమ్ టు డూ ఇట్ క్రేజీ. నేను మనోహర్. గైస్, మీకు ప్రీవియస్ గా సిఎన్సి ప్లాటర్ డెమో అయితే చూపించాను నేను. ఇవాళ నేనైతే దీని కంప్లీట్ అసెంబుల్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను అనమాట. గైస్, ఇది వచ్చేసి స్క్రాప్ డివిడి డ్రైవర్స్ అయితే నేను తయారు చేశాను దీన్ని. ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా మీకు ఎట్లా అసెంబుల్ చేయాలి అండ్ ఎట్లా దీన్ని వర్క్ చేయించాలనేది నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీతోటి. గైస్, వీడియోలోకి వెళ్లే ముందు మీకైతే చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన సిఎన్సి ప్లాటర్ డెమో వీడియో చూడకపోతే నేనైతే దాన్ని ఐకార్డ్స్ లో అయితే వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి, పైన ఉంటుంది. అండ్ అట్లాగే వాట్స్ ఇన్సైడ్ డివిడి డ్రైవ్ వీడియో కూడా ఒకసారి చూడండి, నేనైతే దాన్ని డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. నేను ఆ వీడియోలో అయితే కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్టెప్పర్ మోటార్స్ అనేవి ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది కంప్లీట్ దాంట్లోనే ఉంది. మీరైతే ఒకసారి ఈ వీడియోని చూసే ముందు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది ఏం చేయాలనేది. అండ్ ఈ ప్రాజెక్ట్ కి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి అమెజాన్ అయితే అవైలబుల్ గా ఉన్నవి. నేనైతే కాంపోనెంట్స్ లిస్ట్ అన్ని మనకి లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి మీరైతే చెక్ చేయొచ్చు. గైస్, మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఇవే మెయిన్ గా. ఇది వచ్చేసి ఆర్డినో యూనో బోర్డ్ అండ్ ఇది వచ్చేసి L293D సర్వో అండ్ స్టెప్పర్ మోటార్ డ్రైవర్ అనమాట ఇది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒకసారి 2 స్టెప్పర్ మోటార్స్ అండ్ అట్లాగే 2 సర్వో మోటార్స్ అయితే ఇదైతే హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. గైస్, ఇది వచ్చేసి మీకు అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ అట్లాగే ఒక సర్వో మోటార్, ఇది వచ్చేసి మైక్రో సర్వో మోటార్ ఇది. అండ్ ఇది కూడా మీకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. నేనైతే దీన్ని ఒక పెన్ కి అయితే ఫిక్స్ చేశాను. ఇది వచ్చేసి మామూలు బాల్ పెన్, ఇది మీకు కూడా అవైలబుల్ గానే ఉంటుంది ఎక్కడైనా సరే. అండ్ దీన్ని ఎట్లా అటాచ్ చేశానంటే నేను ఈ సర్వో మోటార్ కి ఒక తాడుతోటి అయితే నేను అటాచ్ చేశాను దీన్ని. మీకు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, సింపుల్ గానే ఉంటుంది ఇది. చూడండి గైస్ ఒకసారి, ఇదిగోండి, ఇది వచ్చేసి మామూలు రీఫ్లే కదా. నేనైతే ఒక తాడుని దీనికైతే ఫెవిక్విక్ తో అయితే ఫెవిక్విక్ చేశాను అనమాట, స్టిక్ చేశాను దీనికి. అండ్ ఇది వచ్చేసి ఇదిగో ఈ సర్వో ఆర్మ్ కి అయితే కనుక నేను టై చేశాను దీన్ని. అంతే గైస్, ఇంకేం లేదు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ కాంపోనెంట్స్ అనమాట, ఇవే 2. ఒకటి వచ్చేసి ఒక బాక్స్ లో ఉంటుంది ఇట్లాగా, అండ్ అనదర్ వన్ ఇంకో బాక్స్ లో ఉంటుంది. ఇవి వచ్చేసి స్క్రాప్ డివిడి డ్రైవర్ బాక్స్లు ఇవే. ఇది వచ్చేసి స్టెప్పర్ మోటార్ అనమాట, అటు ఇటు జరుపుతా ఉంటుంది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్టెప్పర్ మోటార్. మీరైతే ఒక వుడెన్ పీస్ అయితే తీసుకోండి, చిన్న వుడెన్ పీస్ అనమాట ఇది. నేనైతే దీన్ని 2 పీసెస్ గా చేసి ఒకటైతే ఇక్కడ స్టిక్ చేశాను అండ్ అనదర్ వన్ వచ్చేసి ఇక్కడ దీనికి స్టిక్ చేశాను. ఈ లెన్స్ కి అయితే నేనైతే ఫిక్స్ చేశాను. మీకైతే నేను కంప్లీట్ గా వాట్స్ ఇన్సైడ్ హార్డ్ డ్రైవ్ అనే వీడియోలో నేను కంప్లీట్ గా దీని గురించి చూపించాను మీకు, ఎట్లా స్టిక్ చేయాలనేది అయితే ఇక్కడ చూసుకోండి మీరు. ఇక్కడైతే ఫెవిక్విక్ తోటి నేను స్టిక్ చేసాను దీనికి. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి 2 ఇంచెస్ స్క్రూ అనమాట విత్ నట్. మీరైతే దీన్ని మీ లోకల్ స్టోర్ లో హార్డ్వేర్ షాపుల్లో అయితే దొరుకుతాయి. ఇవైతే ఒక 8 పీసెస్ తీసుకోండి మీరు, విత్ 3 నట్స్ తో అయితే తీసుకోండి. 2 ఇంచెస్ నట్స్ ఇవి, 2 ఇంచెస్ బోల్ట్ అండ్ నట్లు. అండ్ అట్లాగే 1/2 ఇంచ్ అయితే ఒక 4 తీసుకోండి. గైస్, మీకైతే ఇప్పుడు ఇంకా కంప్లీట్ అసెంబ్లింగ్ అయితే చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మీరైతే ఇదిగోండి ఇట్లయితే దీన్ని పాయింట్ అవుట్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఈ నట్లు బోల్ట్లు బిగించేసుకున్న తర్వాత ఈ 4 ఎండ్స్ లో 4 నట్లు 4 బోల్ట్లతో దీన్ని అయితే బిగించేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరైతే ఇట్లా పాయింట్ అవుట్ చేసుకోండి. పాయింట్ అవుట్ చేసి ఇక్కడ మొత్తం 4 చోట్ల మార్క్ చేసుకొని ఇట్లా డ్రిల్ అయితే చేసుకోండి, 4 హోల్స్ దీనికి సరిపడగా. అండ్ దీంట్లో దీన్ని అయితే పెట్టేయటమే. దీని ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇట్లాగా. దీని ప్లేట్ని అయితే మనం ఎక్స్ యాక్సిస్ ఫిక్స్ చేయడానికి నేనైతే ఇది ఇట్లా ఫిక్స్ చేస్తున్నా. ఇది వచ్చేసి వై యాక్సిస్, అట్లాగే ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అనమాట. అండ్ దీన్ని ఫిక్స్ చేయడానికి ఒక 2 ఎల్ క్లాంప్స్ అయితే తీసుకుంటున్నా. ఇవి కూడా మీ హార్డ్వేర్ షాపుల్లో అయితే దొరుకుతాయి, లోకల్ హార్డ్వేర్ షాపులో. 1 ఇంచ్ ఎల్ క్లాంప్స్ అయితే ఇమ్మంటే వాళ్ళైతే ఇస్తారు మీకు, 2 ఎల్ క్లాంప్స్.
గైస్ మీరైతే ఒకసారి చూసేసుకోండి. ఇదిగోండి ఎల్ క్లాంప్ ఇట్లా ఫిక్స్ చేసాను నేను ఈ రెండింటికి. అండ్ అట్లాగే మీకు ఇంకా మేజర్గా ఇదిగోండి ఈ సర్వో మోటార్కి, ఈ స్టెప్పర్ మోటార్కి అయితే నేనైతే ఈ వైర్లు అయితే షోల్డరింగ్ చేసాను. ఇట్లాగా ఒక 4 వైర్ కేబుల్ అయితే ఇది తీసుకొని దీనికైతే 4 వైర్స్ ఉంటాయి స్టెప్పర్ మోటార్కి. షోల్డరింగ్ చేసి గ్లూ గన్ అయితే చేసాను, గ్లూ చేసాను దీనికి. మీరు కూడా ఇట్లాగే చేసేసుకోండి, బెటర్. మీకైతే వైర్స్ అయితే ఊడిపోకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి ఫిక్స్ చేయాలి. నేను సేమ్ యాజ్ యూజువల్గా ఇందాక చెప్పినట్టు దీనికైతే ఒక 4 హోల్స్ అయితే చేసుకున్నా ఎగ్జాక్ట్గా దీన్ని ఇట్లా పెట్టుకొని. అండ్ ఆ 4 హోల్స్లో దీన్ని అయితే ఇట్లా ఫిక్స్ చేసుకోవడమే, చేసేయటమే ఇట్లాగే. ఈ దీంతో కూడా ఈ బాక్స్ని కూడా అండ్ చూడండి గైస్, నేనైతే దీన్ని అయితే ఇట్లా ఫిక్స్ చేసాను మొత్తం. అండ్ కనెక్షన్స్ అనమాట. ఫస్ట్ ఆర్డినో బోర్డ్ అయితే దీనికైతే ఫిక్స్ చేసేస్తా ఇట్లాగా. గైస్ నేనైతే ఆర్డినో బోర్డ్ ఇట్లా అయితే ఫిక్స్ చేసాను దీనికి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ కాబట్టి స్క్రూస్ అనేవి దీంట్లోకి అయితే వెళ్ళిపోయినాయి ఈజీగా. నెక్స్ట్ దీని మీద ఈ మోటార్ షీల్డ్ అయితే ఫిక్స్ చేయాలి. ఇది వచ్చేసి ఈ డిజిటల్ పిన్స్ ఇవి వచ్చేసి 0 నుండి ఫిక్స్ చేయాలి దీన్ని. అండ్ స్టెప్పర్ మోటార్ కనెక్షన్స్ వచ్చేసి వీటికి ఇవ్వాలి. ఒకసారి ఈ స్టెప్పర్ మోటార్ కాయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవాలి మల్టీమీటర్ తోటి. దీని అయితే బజర్ మోడ్లో సెట్ చేయండి. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి ఒక వైండింగ్ అండ్ ఇది అనదర్ వైండింగ్. వేరే వేరేగా పెడితే మీకైతే మిషన్ అయితే పని చేయదు. అండ్ ఇట్లాగే వై యాక్సిస్ మోటార్ కూడా మీరైతే చెక్ చేసుకోవాలి ఒకసారి. వేరు వేరుగా పెడితే అయితే మీకు బజర్ అయితే రాదు. అండ్ ఇది వచ్చేసి దీనికి ఫిక్స్ చేస్తున్నా. అండ్ ఇవి వచ్చేసి దీనికి. అండ్ ఇది వచ్చేసి సర్వో మోటార్ కేబుల్ ఇది. దీని అయితే ఇక్కడైతే ఇట్లాగే ప్లగ్ చేసేయటం. సర్వో మోటార్ ప్లగ్లో నేనైతే ప్లగ్ చేసాను. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ చివర 2 ఈ చివర 2 మధ్యలో వచ్చేసి గ్రౌండ్, అది వదిలితే ఖాళీగా వదిలేయటమే. కనెక్షన్స్ అయితే అయిపోయినాయి మొత్తం. ఇక్కడ వచ్చేసి మీరైతే 5 volts 1 ampere పవర్ సప్లై అయితే ఈ డ్రైవర్ షీల్డ్కి స్పెషల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇట్లాగే మీరు కొత్తది కొన్నప్పుడు ఇక్కడ ఒక జంపర్ అయితే ఇస్తారు దీనికి. ఆర్డినో నుండి దీనికైతే పవర్ రావడానికి షార్ట్ చేసి అయితే ఈ జంపర్ కేబుల్ అయితే ఉపయోగపడుతుంది. అదైతే మీరైతే తీసేయాలన్నమాట. జంపర్ కేబుల్ జస్ట్ తీసేస్తే సరిపోద్ది. ఇటుపక్క వచ్చేసి నెగిటివ్ అండ్ ఇటు వచ్చేసి పాజిటివ్ అనమాట. అంతే గైస్, కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మిషన్ అయితే కంప్యూటర్ కనెక్ట్ చేసి టెస్ట్ చేయడమే. ఇది డెస్క్, ఎదరికి వెనక్కి కదులుతూ ఉంటుంది ఇట్లాగా స్టెప్పర్ మోటార్. ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అటు ఇటు ఇది అయితే కదులుతూ ఉంటుంది. ఓకే గైస్, చూడండి ఇదైతే మనం కంప్లీట్గా అసెంబ్లీ అయితే చేసేసాం. మీకైతే చూపించాను కంప్లీట్ అసెంబ్లింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే సాఫ్ట్వేర్ గురించి మొత్తం డిస్కస్ చేస్తా. ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా, కాకపోతే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. అందుకనే ఇంకా ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నా ఈ వీడియో అయితే. మీకైతే సాఫ్ట్వేర్ గురించి కంప్లీట్గా అనదర్ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై జవాన్, జై కిసాన్.